షర్మిల నిన్న అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చారు. ఎవరినో హత్య చేశారని వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, విశాఖకు ప్రైవేటీకరణపై ఎందుకు ధర్నా చేయలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జలయజ్ఞం కింద దివంగత సీఎం వైఎస్ఆర్ 54 ప్రాజెక్టులు చేపడితే వాటిలో మిగిలిన 42 ప్రాజెక్టులు గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో పూర్తి చేయలేకపోయారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరులో బుధవారం వరద ప్రభావిత ముంపు చేయాలని ఆమె పరిశీలించారు. నీళ్లలోకి దిగి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదల కారణంగా 40,000 ఎకరాలు నీట మునిగాయని, ఒక్క నందమూరులోనే 500 ఎకరాలు దెబ్బతిన్నట్టు రైతులు చెప్పారని, తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరారు. బీహార్ వరదలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని, అయితే ఏపీకి మాత్రం రూపాయి కేటాయించలేదని, అలాంటి బీజేపీతో చంద్రబాబు జతగట్టారని విమర్శించారు. తెలంగాణలో అక్కడ సీఎం రైతు రుణమాఫీ చేశారని ఇక్కడ ప్రకటించబోయిన రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో లాజిక్ మిస్సింగ్ ఏంటంటే, ఒకటి నిన్న జగన్ అక్కడ చేస్తున్నప్పుడు ఈమె ఇక్కడ చేయడం అంటే కావాలని చేసినట్టే జనంలోకి వెళ్ళింది, తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసి పెడుతోంది అన్నటువంటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న ప్రకటించినటువంటి పథకాలని ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి వచ్చాక 4 ప్రాజెక్టులు పూర్తి చేశాడు. పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం దగ్గర నుంచి మిగతా అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అది కావాలనినే అవాయిడ్ చేసింది. అన్ని ప్రాజెక్టులు చంద్రబాబు మరి ఎందుకు పూర్తి చేయలేదు, ఆయన అడగలేదు. మరి అంతకుముందు ఉంది చంద్రబాబే కదా, అంతకుముందు రోసా కిరణ్ కుమార్ రెడ్డి కదా, అదే కాంగ్రెస్ పార్టీలోనే కదా ఇవి చేరింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత 4 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎందుకు చేయలేదు అన్నటువంటి పాయింట్ అక్కడ కదా అడగాల్సింది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏదైతే రాష్ట్రంలో డబ్బులు వెంటనే ఇచ్చేసేయండి. ఇప్పుడు తెలంగాణలో వరదలు వచ్చినాయి, అక్కడ ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారా డబ్బులు? పంట నష్టపరిహారం లెక్కేయాలి, ఆ తర్వాత ఇస్తారు. దశల వారీగా జరుగుతుంది. 45 రోజుల్లోనో 50 రోజుల్లో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అట్లాంటి ఒక నిర్ణయం తీసుకుని అమలు చేస్తే ఇక్కడ అనడానికి ఒక హక్కు ఉంటుంది. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా అట్ట ఇవ్వలేదే, నెలల తరబడి సాగింది కదా. కాబట్టి జస్ట్ ఢిల్లీని డైవర్ట్ చేయడానికి ఆవిడ ఆడినటువంటి గేమ్ లాగానే కనిపించింది జనాలకి.